నమస్తే. ఈరోజు మన కథ సింహం తోడేలు. పూర్వం ఒక అడవిలో ఒక సింహం ఒక తోడేలు ఉండేవి. అవి ఒకరితో ఒకరు చాలా స్నేహంగా మెలిగేవి. రోజంతా కలిసి ఉండి కలిసి వేటాడి హాయిగా జీవిస్తూ ఉండేవి. ఒకరోజు కూడా సింహం తోడేలు లేకుండా వేటకు వెళ్లేది కాదు. వాటి కుటుంబాలు కూడా కలిసిమెలిసి ఉంటూ ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవి. ఒకనాడు రోజులాగే సింహం తోడేలు వేటకి వెళ్లాయి. అక్కడ సింహం ఒక పెద్ద దుప్పిని వేటాడి చంపింది. దుప్పి మాంసం తన కుటుంబానికి సరిపోతుందని తెలిసినా ఇంకా వేటాడాలనే కోరికతో ఆ సింహం అడవిలో ఇంకొంతసేపు తిరుగుదాం అని నిర్ణయించుకుంది. తోడేలు వైపు తిరిగి, మిత్రమా, నేను ఇంకా వేటాడాలనుకుంటున్నాను. కాబట్టి ఈ దుప్పిని తీసుకుని వెళ్ళి మా కుటుంబానికి ఇవ్వు. నువ్వు తీసుకుని వెళ్ళలేని పక్షాన్న మా పిల్లలకి చెప్తే వాళ్లే వచ్చి ఇంటికి తీసుకుని వెళ్తారు. అనగానే తోడేలు తల ఊపి, నువ్వు కంగారు పడకు, నేను ఈ దుప్పిని మీ ఇంటికి చేరుస్తాను అని మాట ఇచ్చింది. సింహం వేటకని అడవిలోకి వెళ్లగానే తోడేలికి ఒక ఆలోచన వచ్చింది. ఈ దుప్పిని చూస్తే నోరూరించేదిగా ఉంది. సింహం కుటుంబానికిస్తే ఇంకేమీ మిగలదు. కాబట్టి దీనిని సింహం ఇంటికి కాకుండా మా ఇంటికే తీసుకుని వెళ్తే బావుంటుంది అని మనసులో అనుకుని గబగబా దుప్పిని లాక్కుంటూ ఇంటికి చేరింది. అంత పెద్ద దుప్పిని చూడగానే నోరూరిన ఆ తోడేలు కుటుంబం ఒక్కసారిగా దానిపై పడి క్షణాల్లో మాంసమంతా తినేశాయి. ఈ మధ్య కాలంలో ఇంత రుచికరమైన ఆహారం తినలేదు సుమా అని తోడేలుని ప్రశంసించాయి. కొంతసేపటి తర్వాత సింహం వేట నుండి ఇంటికి తిరిగి వచ్చింది. అడవి అంతా గాలించినా ఏ ఒక్క జంతువు కూడా వేటకి దొరకలేదు. సింహానికి తాను వేటాడిన దుప్పి ఉంది కదా అనే ధైర్యంతో వచ్చిన సింహానికి గుహలోనే కూర్చుని ఉన్న తన కుటుంబం కనిపించింది. ఎలా ఉంది నేను వేటాడిన దుప్పి మాంసం? కడుపారా తిన్నారా అని గర్వంగా ప్రశ్నించింది ఆ సింహం. అసలే ఆకలితో ఉన్న కుటుంబానికి పుండు మీద కారం చల్లినట్లయింది. ఏ దుప్పి? ఎప్పుడు వేటాడావు? మాకు ఇవాళ తినడానికి ఏమీ లేకుండా ఖాళీ చేతులతో వచ్చావా అని ఉరిమింది ఆ సింహం భార్య. భార్య మాటలకు ఆశ్చర్యపోతూ, అదేంటి, తోడేలు చేత ఒక పెద్ద దుప్పిని ఇంటికి పంపానే, తోడేలు రాలేదా? మీకు ఏ వార్త ఇవ్వలేదా అని ఎదురు ప్రశ్నించాడు. సమాధానంగా, అసలు తోడేలు ప్రొద్దున్నుండి వారి గుహకే రాలేదని కుటుంబం సమాధానమిచ్చింది. తోడేలు తనని మోసం చేసిందనే విషయం అర్థం చేసుకున్న సింహం కోపం ఆపుకోలేక ఒక్క ఉదుటున లేచి తోడేలు ఇంటివైపు పరిగెత్తింది. తోడేలు నీరు త్రాగడానికి వచ్చే కొలను వద్ద మాటు వేచి చూడసాగింది. కొన్ని నిమిషాల తర్వాత సింహం అనుకున్నట్లుగానే తోడేలు అటువైపు వచ్చింది. కాని సింహం ఆలస్యం చేసిందో తోడేలు వేగంగా కదిలిందో తెలియదు. కాని సింహం తోడేలును పట్టుకునే లోపే అక్కడే ఉన్న పెద్ద చెట్టు వైపు దూకింది తోడేలు. సింహం తోడేలుని చంపలేకపోయినా దాని కాలు మాత్రం పట్టుకోగలిగింది. ఇప్పుడు నువ్వు నన్ను తప్పించుకోలేవు, నిన్ను చంపే తీరుతాను అని చెట్టు చాటున దాక్కున్న తోడేలుకి వినబడేలా గర్జించింది. సింహం పట్టుకున్నది తన కాలే అయినా తీవ్రంగా నొప్పి ఉన్నా ప్రాణాలు దక్కించుకోవాలనే ఆరాటంతో సింహాన్ని తప్పించుకునే మార్గం గురించి ఆలోచించింది తోడేలు. తాను దాక్కున్న చెట్టు చుట్టూ పొదలు వేళ్లు అన్ని గుబురుగా పెరిగి ఉండటాన్ని గమనించింది. ఓ సింహమా, నువ్వు పట్టుకున్నది నా కాలు అనుకుంటున్నావు, కాని నిజానికది ఈ చెట్టు వేరు మాత్రమే అని అబద్ధం చెప్పింది. కాదు, నేను పట్టుకున్నది నీ కాలే, నన్ను మళ్లీ మోసం చేయాలని చూడకు. ఈ గుబురు చెట్లలో నాకు సరిగ్గా కనిపించట్లేదని నువ్వు పన్నిన పన్నాగం అని తిరిగి గర్జించింది సింహం. సరే అయితే, నా మాటలు నమ్మకపోతే నీ ఇష్టం. కావాలంటే ఆ పక్కనే ఉన్న రాయిని తీసుకొని నీ చేతిలో ఉన్నదాన్ని కొట్టు. అది నా కాలైతే రక్తం వచ్చి నాకు నొప్పిగా ఉంటుంది, వేరు అయితే రక్తం రాదు, దానికి ఏమీ అవ్వదు అని తెలివిగా చెప్పింది తోడేలు. ఆ సింహం తోడేలు మాటలు విని ఒక్కసారి పరీక్షించి చూస్తే పోయేదేమీ లేదు కదా అనుకుని పక్కనే ఉన్న రాయిని అందుకోవడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో తోడేలు కాలుపై సింహం పట్టు కొంచెం సడిలింది. అదే అదనుగా తోడేలు ఒక్కసారిగా తన కాలు విదిలించుకొని
కొండ మీద ఉన్న తన గుహకి ఒక తాడు పైకి ఎక్కి చేరుకుంది. సింహానికి జరిగిన మోసం అర్థం అవటానికి కొన్ని క్షణాలు పట్టింది. విషయం అర్థమైన వెంటనే ఇంక కోపంతో కొండవైపు పరుగు తీసింది. కాని కొండపైన ఉన్న తోడేలు ఇంటికి చేరడం ఎలా అని ఆలోచిస్తుండగా తోడేలు ఎక్కి వెళ్లిన తాడు సింహానికి కనిపించింది. అంతే, ముందు వెనక ఆలోచించకుండా ఆ తాడును పట్టుకుని పైకి ఎక్కడానికి ప్రయత్నించింది. కాని ఆ తాడు ఎలుకల చర్మంతో చేసినవడం వల్ల సింహం బరువుని కాయలేక సగంలోనే తెగిపోయింది. తాడు తెగి క్రింద పడ్డ సింహం పరిస్థితి దుర్భరంగా తయారైంది. తోడేలు తనని 2 సార్లు మోసం చేసిందనే బాధ ఒకవైపైతే, క్రింద పడి దెబ్బలు తగిలించుకున్న బాధ ఇంకోవైపు. ఇక ఆ రోజుకి తోడేలును వేటాడలేక మెల్లగా ఇంటివైపు అడుగులు వేసింది సింహం. కాని ఆనాటి నుండి సింహం మనసులో తోడేలంటే ద్వేషం మిగిలిపోయింది. తోడేలికి కూడా అప్పటి నుండి సింహం అంటే భయం మొదలైంది. కొండ కిందకు దిగితే సింహం బ్రతకనివ్వదని తెలిసి కొండ మీదే ఉండిపోయింది. అప్పటి నుండి సింహం తన పిల్లలకు, మనవులకు తోడేళ్లు తమ శత్రువులని చెప్పి వాటి మనసు నిండా ద్వేషం పెంచింది. తోడేలు కూడా తన ముందు తరాలకు సింహం చేతికి చిక్కితే చంపేస్తుందని, అందుకే జాగ్రత్త అవసరమని హితబోధ చేసింది. ఆనాటి నుండి ఈనాటి వరకు సింహం తోడేలు ప్రాణాల కోసం వేటాడుతూనే ఉంది. తోడేలు తనని రక్షించుకోవడం కోసం తప్పించుకుని తిరుగుతూనే ఉంది. అలా ఒక చిన్న తప్పు వల్ల మంచి మిత్రులు శత్రువులుగా మారిపోయారు. కథ కంచికి మనం ఇంటికి.